వెల్కమ్ టు గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్. ఓం నమో వెంకటేశాయ. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ. శనివారం స్వామివారి ఆరాధన ఎందుకు ప్రత్యేకం? ఈ భూమిపై కోట్లాది మంది భక్తుల కోరికలు తీర్చే దైవం ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రసిద్ధి చెందిన స్వామివారు భక్తుల పిలుపుకు వెంటనే స్పందించే కరుణామూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న తిరుమల కొండపై స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ 7 కొండల ఆదిశేషుని 7 తలలుగా భావిస్తారు. అందుకే స్వామివారిని శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు అని కూడా పిలుస్తారు. కలియుగంలో మన పాపాలను తొలగించి భక్తులకు ఆశీర్వాదాలు అందించే ఏకైక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. శనివారం అంటే చాలామందికి శనిగ్రహం భయం గుర్తొస్తుంది. కానీ భక్తులారా, శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తే శని దోషాలు తొలగుతాయని విశ్వాసం. శనిదేవుడు శని ప్రభావం వల్ల జీవితంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావచ్చు అని నమ్మకం. కానీ శనివారం స్వామివారిని భక్తితో ఆరాధిస్తే శని అనుగ్రహం కలుగుతుంది. శనివారం ఎలా పూజ చేయాలి? ఉదయం స్నానం చేసి స్వచ్ఛమైన బట్టలు ధరించాలి. ఇంట్లో స్వామివారి ఫోటో ముందు దీపం వెలిగించాలి. తులసి దళాలతో అర్చన చేయాలి. ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. విష్ణు సహస్రనామం లేదా వెంకటేశ్వర సుప్రభాతం వినాలి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. ఈ సుప్రభాతం వినడం వల్ల ఇంట్లో శాంతి, సౌభాగ్యం, ధనలాభం కలుగుతాయి. శనివారం వ్రతం ఫలితాలు. కుటుంబంలో ఐక్యత, ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగంలో అభివృద్ధి, వివాహ ప్రాప్తి, ఆరోగ్య సమస్యలు తగ్గింపు. భక్తితో చేసే పూజ ఎప్పుడూ వృధా కాదు. స్వామివారు మన భక్తిని మాత్రమే చూస్తారు, సంపదను కాదు. ఒక చిన్న కథ. ఒకప్పుడు ఓ పేద భక్తుడు ప్రతి శనివారం తిరుమల వెళ్ళి స్వామిని దర్శించేవాడు. అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా భక్తి మాత్రం తగ్గలేదు. ఒకరోజు స్వామివారు అతని కలలో ప్రత్యక్షమై నీ విశ్వాసమే నీ బలం అని ఆశీర్వదించారు. కొద్ది రోజులకే అతని జీవితం మారిపోయింది. ఈ కథ మనకు చెబుతుంది, విశ్వాసం ఉంటే అసాధ్యం అనేది లేదు. శనివారం చేయకూడని పనులు: ఇతరులను అవమానించడం, అబద్ధం చెప్పడం, మాంసాహారం తినడం, కోపం పెట్టుకోవడం. శాంతి, సహనం, దయ ఇవే స్వామివారికి ఇష్టమైన గుణాలు. జీవితంలో ఎంత కష్టం వచ్చినా గోవిందా గోవిందా అని పిలవండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీ పక్కనే ఉంటారు. మీ భారం ఆయన భుజాలపై వేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఈ శనివారం నుంచే ప్రతి శనివారం స్వామివారి నామస్మరణ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా గోవిందా.